వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ చాలా బాగుంటుందండి. అలాగే మిగిలిన రైస్తో పుదీనా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ పుదీనా రైస్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. పుదీనా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పుదీనాను తీసుకోండి, మీ రైస్కి తగినట్టు తీసుకోండి. కొంచెం పుదీనా వేసుకున్నాక అందులో 2-3 పచ్చిమిర్చి వేసుకోండి కారానికి తగినట్టు. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక బిర్యానీ మసాలా వేయాలి. జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, అలాగే స్టార్ పువ్వు, కొంచెం జాపత్రి వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది మనము ఆల్రెడీ వండిన రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి, దాంతో అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక అందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే ఈ రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా ఉంది కదండి, మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ పుదీనా మనం పచ్చిది వేసాం కాబట్టి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్కి. మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో తగినంత సాల్ట్, మీ రైస్కి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న రైస్ వేయండి. రైస్ వేసేసాక ఆ పేస్ట్ అంతా రైస్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోండి. రైస్కి వెంటనే ఆపేయకుండా ఒక 2 మినిట్స్ హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. హైలో పెట్టి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక మళ్ళా సిమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారా, కలర్ఫుల్ రైస్ చాలా బాగుంటుంది. పుదీనా రైస్ మాత్రం మీరు మాత్రం ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే ఈజీ అండ్ క్విక్ రెసిపీ పుదీనా రైస్. మిగిలిపోయిన రైస్తో పుదీనా రైస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే అండి, సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్. చాలా సింపుల్గా అయిపోతుంది, ఒకసారి ట్రై చేయండి.